శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనము 3వ రోజు నిర్వహించేటటువంటి నవరాత్రి కార్యక్రమ విధానంలో భాగంగా 3వ రోజు ధూమ్రవారాహీదేవి మాత ఆరాధన చాలా విశేషమైనటువంటిది. మా తాంత్రిక విధానంలో వారాహీదేవి మాత ఆరాధన ప్రక్రియ మేము సాధారణంగా తాంత్రిక విధానంలో ప్రత్యంగరీ కృత్య ప్రయోగము కాకుండా నార్మల్గా ఏదైనా సరే ధూపముతో పరిష్కారం అయ్యేటటువంటి గృహములో ఆ మనుషులకు ఉన్నటువంటి నెగటివ్ థింగ్స్ని పారదోలేటటువంటి విధానాన్ని కలిగించేటటువంటి ధూమ్రవారాహీదేవి మాత ఆరాధన ప్రక్రియ చేసి ఆ ధూమ్రవారాహీదేవి మాతకు కావాల్సినటువంటి ద్రవ్యాలన్నిటితో చేసి ఆ ద్రవ్యాలని వాళ్లకు సమర్పించి దాదాపు 187 రోజుల పాటు ఈ ద్రవ్యాలతో ధూపం వేయాలనేటటువంటి విధానాన్ని తెలియచేసి అది శాశ్వతమైనటువంటి ఫలితాన్ని అందించేటటువంటి విధానము మా దగ్గర మా కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠములో మేము నిర్వహిస్తూ ఉంటాం. అటువంటి ఫలితం పొందినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం నవరాత్రి మహోత్సవాల్లో ధూమ్రవారాహీదేవి మాత అమ్మవారి యొక్క ఆరాధన మనం నిర్వహించుకునేది ఎందుకు అనంటే, ఇంట్లో చాలామంది ఇంటికి సంబంధించిన విషయంలో ఇంట్లో చాలామంది చాలా నెగటివ్ విధమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు. అంటే గాలి ధూళి పట్టింది అనేటటువంటి భావనతో బాగా ఉంటారు. ఆ భావన పెరిగి 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 తీవ్రమైనటువంటి స్థాయికి చేరుతుంది. ఆ తీవ్రమైనటువంటి స్థాయిలో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయగలిగేటటువంటి శక్తి కావాలి. ఆ శక్తి మనము పూజ చేసేటప్పుడు అలంకరించి కూర్చోండి అంటే వారు కూర్చోరు. లేదా దీపారాధనలు చేసి దేవతార్చన చేద్దాం రండి అంటే వారు రారు. మరి ఏం చెయ్యాలి అనంటే చీపిర్లు చాటలు లేదా వేపాకులు తీసుకొని కొట్టేటటువంటి విధానం చెయ్యొద్దు. అది ఎక్కడ ఉండదు. కానీ అది సమాజంలో విస్తరించుకుంటూ వచ్చింది. దయ్యం పట్టిందని చీపిర్లతో చాటలతో కర్రలతో చెప్పులతో ఎలా పడితే అలా కొడుతూ ఉంటారు. అది సరైనటువంటి విధానము కాదు. ఇంకా ఏంటి పరిస్థితి అంటే ధూమ్రవారాహీదేవి ఏ ఇంట్లో అయితే ఆ ధూమ్రవారాహీదేవి మాత ధూపాన్ని వేసి అలా తిక్కలగా ప్రవర్తన చేసేటటువంటి వ్యక్తులు ఉంటారో వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఇకపై ఆ ధూపం వేస్తుంటే ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ శక్తి మొత్తము పారదోలి ఆ ధూపంతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి అనుగ్రతని ప్రసాదించేటటువంటి దేవత ధూమ్రవారాహీదేవి మాత. మరి ఈ మాత ఆరాధన మనము 3వ రోజు ఏ విధంగా నిర్వహించుకుంటాము అనంటే, మనము ధూమ్రవారాహీదేవి మాత ఆరాధనకు కావాల్సినటువంటి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలని తీసుకొని వస్తాం. ఆ సుగంధ ద్రవ్యాలన్నీ ఎప్పుడు అనంటే, నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యడానికి ముందు 4 రోజుల సమయం, అనగా ఆదివారాహీదేవి మాత ఉత్సవాలకు ముందు ప్రారంభమయ్యే మొదటి రోజుకు ముందు 4వ రోజు ముందు మనము ఒట్టివేరులని మరియు బొగ్గులని ఈ 2 ద్రవ్యాలని ఈ రెండింటిని కూడా తీసుకొని సుగంధ పరిమళాలని విరాజిల్లేటటువంటి ద్రవ్యాల యొక్క పౌడర్లో చక్కగా వేప నూనె, విప్ప నూనె, ఆముదము, ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఈ పంచవిధములతో ఉండేటటువంటి ఈ నూనెలను వేసి దాంట్లో సంపూర్ణంగా నానినటువంటి ఏర్లని బొగ్గులని తీసుకొని అక్కడ అమ్మవారి ముందు ఒక యంత్రాన్ని
వేయడం జరుగుతుంది. ఆ యంత్రం పైన ఈ ద్రవ్యాలన్నిటినీ పెట్టి ఈ ద్రవ్యాలు పెట్టినటువంటి విధానము మీద వారాహీదేవి మాత అమ్మవారి యొక్క నవకలశ స్థాపన ప్రక్రియ చేయడం జరిగింది. మనము ఆదివారాహీదేవి మాతకు నవకలశ స్థాపన చెయ్యము, లఘువారాహీదేవి మాతకు నవకలశ స్థాపన చెయ్యము. మనము ఇక్కడ చేసేటటువంటి కలశ స్థాపన నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి నవకలశ స్థాపన ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. ఈ నవకలశ స్థాపన ప్రక్రియలో లఘువారాహి, ఆదివారాహి ముందుగా ఉంటారు. మిగిలినటువంటి 7 కలశాలు ఆ యంత్రము చుట్టూ ఉంటాయి. ఆ 2 కలశాలు మాత్రమే యంత్రానికి ముందుగా ఉంటాయి. అమ్మవారి విధానములో ధూమ్రవారాహి దేవి అమ్మవారి విధానములో ఇసనకర్ర అనేటటువంటిది ఉంటుంది. చేతి యొక్క పట్టుకునేటటువంటి పిడికిల్లో ఉండేటటువంటి ఆ ఇసనకర్ర యొక్క కర్రలో ఆదివారాహి, లఘువారాహి దేవి మాత యొక్క ప్రతిష్టమైనటువంటి శక్తి ఉంటుంది. విసిరేటటువంటి ఇసనకర్రలో ఈ చుట్టూ పెట్టినటువంటి 7 వారాహి దేవి మాతలమ్మ యొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి మొత్తము కూడా ఆ యంత్రం యొక్క విధానముతో ఆ యంత్రం పైన పెట్టినటువంటి ఆ ద్రవ్యాలన్నిటి కూడా సంపూర్ణమైన శక్తి ఆవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి ఆవహించేటటువంటి సమయంలో ధూమ్రవారాహి దేవి మాత అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించినటువంటి భస్మం పొడి మొత్తము తెచ్చి ఆ ద్రవ్యాలన్నీ కనబడకుండా పూర్తిగా నింపివేయడం జరుగుతుంది. తెల్లటి భస్మం పొడి తెచ్చి ఆ ద్రవ్యాలన్నీ కనబడకుండా పూర్తిగా నింపివేయడం జరుగుతుంది. ఆ తదుపరి ఆ యొక్క ద్రవ్యాలపైన కూష్మాండలాలని కట్ చేసి ఆ కూష్మాండలాల్లో దీపాలు పెట్టడం జరుగుతుంది. 9 జ్యోతులని. ఆ 9 జ్యోతులని వెలిగించిన తర్వాత ధూమ్రవారాహి దేవి మాత అమ్మవారి ధూపం వేసుకుంటూ మనము ధూమ్రవారాహి దేవి మాత స్తోత్రాన్ని చదువుతూ ఆ యొక్క విశేషమైనటువంటి యంత్రానికి షోడశోపచార ప్రక్రియ విధానాలు నిర్వహిస్తాము. ఆ తదుపరి మహానివేదనం చేస్తాం. ఆ తదుపరి వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది. సాయంకాలమున ఈ కూష్మాండలముతో పెట్టినటువంటి జ్యోతులు ఏవైతే ఉన్నాయో ఆ జ్యోతులను తీసుకొని వచ్చి హోమగుండము చుట్టూ పెట్టడం జరుగుతుంది. హోమగుండము చుట్టూ మిగిలినటువంటి 7 కలశములని తీసుకొని వచ్చి ఉదయం పెట్టినటువంటి యంత్రము చుట్టూ పెట్టినటువంటి కలశములన్నీ తీసుకొని వచ్చి హోమగుండము చుట్టూ పెట్టి అప్పుడు ధూమ్రవారాహి దేవి మాత స్తోత్రముతో ఉన్నటువంటి హోమము, మూలమంత్రముతో హోమం చేయడం జరుగుతుంది. ఇక్కడ అగ్ని భగవానుడు రాకుండగా నిప్పు కణికల పైన వేసేటటువంటి సాంబ్రాణి సుగంధ ద్రవ్యములతో ఉండేటటువంటి ఆ మిగిలిపోయినటువంటి ఆ ద్రవ్యముని హోమంలో వేయడం జరుగుతుంది. ఇక్కడ హోమం నిర్వహించేటప్పుడు అక్కడ నువ్వుల నూనె, ఆముదము, విప్ప నూనె లేదంటే వేప నూనె ఎటువంటి నెయ్యి ఏ ద్రవ్యములు వాడము. ఉదయం మనము ఎప్పుడైతే ప్రారంభించేటటువంటి సమయంలో ఆ నానిపోయి ఉన్నటువంటి ద్రవ్యాలలో నానిపోయి ఉన్నటువంటి బొగ్గులని, వేర్లని తీసి అక్కడ యంత్రం పైన పెట్టి పూజ చేసినాక ఆ గిన్నెలో మిగిలినటువంటి సుగంధ పరిమళాల యొక్క పౌడర్ ఏదైతే ఉందో, తడిసినటువంటి ఆ నూనెలో తడిసినటువంటి పౌడర్ ఏదైతే ఉందో, మనం నవరాత్రి ఉత్సవాలకు ముందు 3 రోజుల ముందు నానపెట్టినటువంటి విధానముతో ఉన్న ఈ బొగ్గులు, ఏర్లు తీసిన తర్వాత మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్తో మాత్రమే ఎర్రటి నిప్పు కణికల పైన వేస్తూ ఉంటాం. హోమంలో నుంచి వచ్చేటటువంటి పొగ ఆ ఆవరణ మొత్తము విస్తరిస్తుంది. ఆ ఆవరణలో ఉన్నటువంటి చెడు విధమైనటువంటి విధానము కలిగి ఉన్నటువంటి అసుర శక్తులన్నిటి పారదోలుతూ ఉంటుంది. అటువంటి హోమంలో మనం భాగస్వాములయ్యి
అటువంటి హోమాన్ని తిలకించడానికి మనం వెళ్ళినా, అటువంటి హోమం నుండి పొందేటటువంటి విభూదిని తీసుకున్నా, ఇక ఎప్పుడు కూడా మనకు ఎటువంటి దరిదాపు కూడా రాకుండా ఉండేటటువంటి అసుర శక్తులు పారదోలేటటువంటి విధానాన్ని కలిగిస్తూ ఉంటుంది మన ధూమ్రవారాహి దేవి మాత. ఇటువంటి విశేషమైనటువంటి పూజ మనము 3వ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున విశేషమైనటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ధూమ్రవారాహి దేవి అనుగ్రతని పొందండి. మన కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠములో తంత్ర విధానంలో నిర్వహించేటటువంటి పూజలు మీరు గనక చూస్తే అద్భుతమైనటువంటి వారాహి నవరాత్రి ఉత్సవాల యొక్క విధానము మీకు తెలుస్తుంది. ధూమ్రవారాహి దేవి అనగానే స్తోత్రము మూలమంత్రముతో 4 ద్రవ్యాలు తీసుకుని హోమం చేసి వెళ్ళటం కాదు. ధూమ్రవారాహి దేవి మాత అంటే ఎవరు అనేటటువంటి విశేషమైన విశిష్టతని తెలుసుకోండి. ఆ రోజు సుగంధ పరిమళాలతో ఉన్నటువంటి సాంబ్రాణి యొక్క పౌడర్ని అందరికీ ఇస్తాం. వారందరూ కూడా తీసుకుని వెళ్ళి వారి ఇంట్లో ఏదో ఒక రోజు అమావాస్య పర్వదినమునో, పౌర్ణమి పర్వదినమునో, లేదా ఏదైనా శుభదినం రోజున చక్కగా ఇంట్లో ధూపం వేసుకోండి. నెగటివ్ శక్తి మొత్తాన్ని పారదోలుతుంది మా తల్లి వారాహీదేవి మాత. కాబట్టి అందరూ రండి, భాగస్వాములు అవ్వండి, మాతా అనుగ్రతని పొందండి. శ్రీమాత్రే నమః.